మా ఇరుగు పొరుగు వాళ్ళకి మాట్లాడడానికి ఏదైనా చిన్న కథ దొరికితే చాలు, అది వాళ్ళకి చాలా ఇష్టం. దీనికి దానికి సంబంధం ఏంటి? నువ్వెందుకు దాని గురించి అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను ఊరికే అడుగుతున్నాను. అలాంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే నీలోనే ఉంచుకో, బయటకు అడుగు. ఆ కథ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి విపరీతంగా వ్యాపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఊరు మొత్తం పాకిస్తుంది. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. నేను తెరవను, మర్యాదగా వెళ్ళిపోండి. ఒకరి నుంచి ఇంకొకరు విన్న ఆ కథని మిగతా వాళ్ళకి చెప్పేసరికి కొంచెం కలిపే చెప్తారు. చివరికి అది మీ దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా మారిపోయి ఇంకోలా ఉంటుంది. కానీ ఏ ఒక్క కథ కూడా ఎప్పుడూ చాలా తీవ్రంగా ఆపదని తీసుకురాదు. అంచేత మీరు దేన్నైతే చూస్తున్నారో, దేన్నైతే వింటున్నారో అందులో కొంతవరకే నమ్మండి. వద్దు వద్దు, ఒసామాకి ఇలా చెప్పండి, శనివారం లోపు డెలివరీ చేస్తామని చెప్పండి. మీకు వచ్చే బుధవారం దొరుకుతుంది. ఆల్ రైట్, అయితే ఓకే కదా? ఓకే, నేను అక్కడికి వచ్చేసరికి పనులు మొత్తం పూర్తి చేసేయండి, ఎందుకంటే నేను హ్యాండిల్ చేయలేను. నేను 4 గంటలకు వస్తాను. ఎందుకని వాళ్ళతో అలా మాట్లాడుతున్నావు? నన్ను వదులు. నా ప్లేస్లో ఈ బొమ్మ ఏం చేస్తావు చెప్పు. వాణ్ణివ్వు. ఈ బొమ్మకి నువ్వు రక్షణ నీ ఇస్తావు. స్మెల్ వాడికి అస్సలు నచ్చదని అలాగా? చెప్తున్నాను. నా మర్యాదగా స్మెల్ వల్ల వాణ్ణివ్వు. నీకేంటి సమస్య? ఏయ్, ఇవ్వు. చెప్పు. నానా రేపొద్దున్నే పని తొందరగా పూర్తి చేయాలి. పెళ్లి కూతురు, వాళ్ళమ్మ, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళత్త అందరూ రేపు వస్తున్నారు. ఆ పిల్ల మస్తా వాళ్ళ అబ్బాయినే పెళ్లి చేసుకోబోతోంది. కానీ వాడు ఎలాంటి వాడో వాళ్ళకి తెలియదు. మీరిద్దరూ ఎందుకని మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. అటువంటిదేం లేదు. వెళ్ళండి, వెళ్ళండి. అల్లరి మోకరు. సుహేబ్, వచ్చి నాకు సాయం చేయి రా. త్వరగా రారా. మా ఏరియాలో మగవాళ్ళు వాళ్ళ మగతనాన్ని ఒకటి వీధిలో ప్రూవ్ చేస్తారు. హే బాజల్, అలా లేదంటే మస్క్కి వెళ్తారు. సలాం అలైకుం బాయ్. చాలా బాగున్నాను. సరే, పని ఎలా సాగుతుంది? అలా లేకపోతే ఎంతో గౌరవంతో ఒక ఉద్యోగంలోకి జాయిన్ అవుతారు. హే నాజర్, బాగున్నావా? హే తాతయ్య, ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా. అబూతారికి ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు పనికి వెళ్ళిపోయావు అనుకున్నానే. నా కారు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎలా వెళ్ళగలను? మీరెలా ఉన్నారు? మా అబ్బాయికి ఏదైనా పనిస్తే ఇంకా సంతోషంగా ఉంటాను. దేని గురించి ఆయన బాధపడుతున్నాడు. నీ వల్ల అయితే ఏదైనా సహాయం చేయి. నువ్వు పని చేసి చోట అడగొచ్చుగా. సరే, నేను ట్రై చేస్తాను. కానీ నా బిజినెస్ అమెరికన్స్తోనే, ఓకేనా? నైట్ షిఫ్ట్, దాంతోపాటు ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. మనోడికి ఇంగ్లీష్ వచ్చా? ఆఫీస్ బాయ్ పనికి ఇంగ్లీష్ దేనికి? మీరేం బాధపడకండి, నేను ట్రై చేస్తాను.
నాకు తగినట్టు ఏదైనా ఉందా? ఈరోజు స్పెషల్ ఏం లేదు. సరే ఓకే. హాయ్ అలీ, నువ్వు మంచి కస్టమర్ని మిస్ అయ్యావు. ఇప్పుడే తను బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారంటే నాకు కాల్ చేయి. యా ఓకే. నువ్వు ఇక్కడున్నావా? ఈరోజు టైం ఏం బాగాలేదు. Boy drinks tea with sugar. బాయ్ డ్రింక్స్ టీ విత్ షుగర్. The mother ate a chicken sandwich. ద మదర్ ఈట్ అ చికెన్ శాండ్విచ్. అలీ, లోపల ఇద్దరున్నారు. ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. నువ్వు మాత్రమే నాకు ఎప్పుడు అండగా ఉంటావు. జాగ్రత్తగా ఉండు, సరేనా? ఆ. హే, ఎక్కడున్నా? అబ్బా, ఆల్రెడీ లేట్ అయిపోయింది. మొత్తానికి ఏమంటున్నావు? ఆహా, అయితే ఏంటి, తనని నిద్రపుచ్చేసి నువ్వు వచ్చేసాయి. వదలట్లేదా? అయితే వేసిన ప్లాన్ వేస్ట్ అయిపోయింది. సరే అయితే కానీ ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఒక సిగరెట్. ఇదిగో. థ్యాంక్ యూ. పర్లేదులే. మీరిక్కడ టూరిస్ట్గా వచ్చారా లేక? బిజినెస్ పని మీదే. ఈ చోటు మీకు నచ్చిందా? ఇదో పర్లేదులే. ఇక్కడ జరిగే పార్టీలకి ఎప్పుడైనా వెళ్ళారా? అలాంటిది ఒకటి నేను చూసింది కూడా లేదు. మీకు వెళ్ళాలనిపిస్తే నాతో చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద సిగరెట్. యూ వెల్కమ్. హలో, నువ్వు చెప్పేది అర్థం కావట్లేదే. يلي باصصني في جيبي الطرف ناقص من اللي كان عامل حبيبي భలే పార్టీ. باصصني في جيبي الطرف ناقص عندك بالصفايا تعالى عديها عديها అందరూ కలిసి పాడండి, ఆడండి. ఇక్కడికి వచ్చిన వారికి అందరి తాగుడు ఖర్చు, భోజనం ఖర్చుకు అయ్యే బిల్లు ఆలీ ఫ్రెండ్ పే చేయబోతున్నారు. ఆయన మంచి మనసును అందరూ అభినందించండి. ఎవరికి ఏం కావాలన్నా అడిగి తినొచ్చు. సంకోచించకండి, బిల్లు కట్టడానికి ఒకరు దొరికారు. ఆ మంచి మనసు గల వ్యక్తి రోజు మన క్లబ్కి వస్తే బాగుంటుంది. అందరూ పార్టీని బాగా ఎంజాయ్ చేయండి. వాళ్ళ దగ్గర నుంచి ఇంతే తీసుకున్నారేంటి? ఇదే ప్రశ్న మిమ్మల్ని ప్రతిసారి అడుగుతున్నాను. కాలేదు, దీనికి నేను ఖర్చు పెట్టాను. కనీసం వాళ్ళు $500 అనేస్తారు. కొంచెం ఎక్కువగా ఇవ్వచ్చుగా. నువ్వు మాటలతోనే డబ్బులు తీసుకో. ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు. ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ ని మనందరం కలిసి స్వాగతం పలుకుదాం. వచ్చేది మన స్నేహం కోసం, మన సహోదరులాగా వస్తున్నారు. అది మాత్రమే కాదు, మన అందరి మధ్య ఉన్న ఎంతో ధైర్యవంతులైన భగవాన్ కోసం. సరిపోయింది. ఇంకా వాడికి డబ్బులు ఇస్తున్నావు నువ్వు? ఇది తప్ప మరో మార్గం లేదు. మరి ఇంతకుముందు ఉన్నాడు ఎవరు? చేయించాలి. నీకు విషయం తెలీదా? తన పళ్ళు రాలగొట్టారు. వీళ్ళకి కావలసినవన్నీ సప్లై చేయి.
బా చాలా ఆపరా. ఇంకోసారి చేస్తామంటే పళ్ళు రాలిపోతాయి. రే చెప్పు. ఇదిగో ఇక్కడ చూడు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. అక్కడ బాగానే ఉంది. కనీసం ట్రిమ్ చేయరా బాబు. ఇప్పుడే ఫ్రెండ్ అని కూడా చూడను అన్నా. నిన్ను బాగు చేయడం కష్టం. ఇలా చూడు, బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుంది, తెగుతుంది చూసుకో. తాతయ్యకి మోకాలు నొప్పి ఎలా ఉంది? అలాగే ఉందిలే. ఆయన కొట్లో కూర్చుని మోకాలు నొప్పి అని అరవడం ఇక్కడికి వినిపిస్తోంది. ఇంకా ఏంటి కథ చెప్తున్నానా? తీసుకెళ్ళి డాక్టర్కి చూపించు. తాతయ్య మోకాళ్ళ నొప్పి ఎలా ఉంది? దానికే ఉంది, అలాగే ఉంది. అలా వదిలేస్తావా? పోనీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుందామా? దేనికోసం? కనీసం నా కోసం డాక్టర్ దగ్గరికి రావచ్చుగా. దయచేసి వెళ్ళండి, వీడికి మీరంటే ప్రాణం. అవును, వీడికి ప్రేమ ఎక్కువ. చూసావా? అంతేరా. మన తాతయ్యని మనమేరా జాగ్రత్తగా చూసుకోవాలి. వెళ్ళు. ఈ ఊర్లో ఎక్కువసారి ట్రిమ్ చేయించుకునేది నువ్వు ఒక్కడవే. మీరు ఆ షాప్ అతని గురించి విన్నారా? హుసేన్ ఇంట్లో లేనప్పుడు తన వైఫ్తో బాగా దొరికిపోయాడు. ఇక్కడ కూర్చుని మీరు ఊరు కథలు చెప్పుకోకండి. అలా బయలుదేరండి. బాహా, ఈసారి మంచి హీటర్ కొనిపెట్టరా. ఎరా బయలుదేరకుండా ఇక్కడే మకం వేసేద్దామనా? ఆఫీసులోనే కబుర్లు చెప్పుకుంటున్నారు, ఇక్కడ కూడానా? వెళ్ళరా. అస్సలాము అలైకుం. ఇక అబూ జౌదార్ ఇంకో అమ్మాయి కోసం వెతుక్కుంటున్నాడు. కొత్త పెళ్లి కొడుకులా తిరుగుతున్నాడు. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి నర్సింగ్ చదువుకుంటోంది. తర్వాత పనికి వెళ్తానని చెప్తుంది. అలాంటి అమ్మాయి మా అబ్బాయికి నచ్చదు. ఇంట్లో ఉండే అమ్మాయే తనకి నచ్చుతుంది. మరి ఈ అమ్మాయి ఎలా ఉంది? బాగుందా? ఈ అమ్మాయి గురించి నేను చాలా విన్నాను. లేదు లేదు, అవేం నమ్మదు మీరు. తను చాలా అలాగా? మంచి అమ్మాయి. మీరు కావాలంటే ఈ అమ్మాయిని కలిసి తర్వాత నిర్ణయించుకోండి. మీరు తప్పుగా అనుకోవద్దు. నేను మా అబ్బాయి కావాలనుకుంటుంది లానా లాంటి అమ్మాయిని. నేనా? నువ్వే. నువ్వు ఒకసారి తన్ని మీట్ అవ్వు. తను నీకు బాగా నచ్చుతాడు. చాలా మంచివాడు. మైసూన్, దయచేసి నా కూతురుతో అలా మాట్లాడుకో. సరే, మీ అషరఫ్కి అబ్బాయి దొరికాడా? వాళ్ళ బంధువుల్లో ఎవరిని నా కూతురు పెళ్లి చేసుకోదు. అపార్థం చేసుకోకండి. ఇదిగో పట్టుకో. నేను ఇలాగైనా పెంచాను. ఇలాంటి దారుణమైన పని నువ్వెలా చేయగలిగా? లేక ఇదే నీ నిజమైన క్యారెక్టరా? చెప్పు. ఎవరి అబ్బాయి? అడుగుతున్నాను కదా. ఎవరో తెలియడం లేదు. ఎవరో తెలీదా? అంటే ఎవరో తెలియకుండానే వాణ్ణి నీ రూమ్లోకి పిలిపించుకున్నావా? తను మిగతా వాళ్ళలా కాదు. అందరి దగ్గర ఎంతో ప్రేమగా గౌరవంగా చాలు ఆపు. గౌరవం అంటే తెలిసిన వాడు కిటికీలోంచి లోపలికొస్తాడా? ఈ వీడియోని ఆ ఎదురింటి బిల్డింగ్లోంచే తీసుంటారు. అక్కడ ఎవరైనా ఉన్నారని గమనించావా? లేక నీ పనిలో బిజీగా ఉన్నావా? లేదమ్మా. $500 ఇవ్వకపోతే ఇదే నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్. అవును, నువ్వు చెప్పింది నిజమే. మీకు ఏదైనా సహాయం కావాలా? దౌద్, విషయం ఏంటి? అయ్యగారిని చూడడానికి ఓ వయసు అయిన వాడు వచ్చారు. వయసు అయిన ఆవిడా? త్వరగా వేయరా. నేను చెప్పాను కదా, అంతా నాకే. కాస్త అప్పివ్వు. అప్పు ఆరోగ్యానికి చేటు. విన్నది లేదా? నీ దగ్గర డబ్బు ఉందా? ఉంటే పెట్టు. అలానే మాట్లాడతారు.
అనాడి నాకిప్పుడు ఓ 50 ఇస్తావా? నా దగ్గర ఏమైనా బ్యాంక్ ఉందా? ఎందుకంటే ఇంటి రూఫ్ ఉంది కదా, అది కొంచెం లీక్ అవుతోంది. ఈ ఒక్కసారికి మర్యాదగా నా మీద నుంచి చెయ్యి తీ. అన్నాడి అబ్బాస్ని చూడడానికి వయసు అయిన ఆవిడొచ్చింది. వయసు అయినవిడా? తను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. చచ్చిన శవంలా ఉన్నాడు. మొహం అంతా కాలిపోయి ఎముకలు విరగ్గొట్టుకుని పడున్నాడు. అంతకంటే ఇంకేం కావాలి నీకు? సింహం అని తెలిసి దాని నోట్లో తల పెడితే అది ముద్దు పెట్టి వదిలేస్తుందా? నాకు అర్థం కాలేదు. తన తమ్ముడు పెళ్ళికొడుకు కారు కాల్చేశాడు. అలా చేస్తే అమ్మాయి తిరిగి వచ్చేస్తుందా? నిప్పుతో చెలగాటం వాడితే కాలకుండా ఉంటుందా? తను ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసు ఆ కదా? విషయం నాకు అనవసరం. నేను చెప్పేది విను. మీ అమ్మ చేసిన పుణ్యం, అందువల్లే వాడి శరీరంలో కొంచెమైనా ప్రాణం మిగిలి ఉంది. లేదంటే ఇంకా దారుణంగా ఉండుండేది. ఇంతటితో చాలించు. ఇంకా తవ్వుకుంటే నీకే కష్టం. బయలుదేరు, గాలొస్తుంది. అర్థమైంది, నేను వెళ్ళొస్తాను. సర్లే. అబ్బాస్, నేను కలవడానికి ఓ పెద్దవాడు వచ్చింది ఇక్కడికి. వయసు అయినవాడా? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఈ వీడియోని డిలీట్ చేయాలి, అంతే కదా? నన్ను బ్లాక్మెయిల్ చేయడం కూడా ఆపాలి. డబ్బుతో ఈ సమస్యని పరిష్కరించలేం. సరే, మీరు ప్రశాంతంగా వెళ్ళండి. ఈ సమస్యని నేను చూసుకుంటాను. దాంతోపాటు అబ్బాయిని నా కూతురి దగ్గర నుంచి నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. నువ్వు బయలుదేరు. ఇంకేం లేదు. ఈ సమస్య మాత్రం ఎలాగైనా ముగింపుకు వస్తే నాకు అంతే చాలు. దీనికి మీరేం చేయబోతున్నారో నాకు తెలియదు, కానీ డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి బదులు డబ్బా? అది 500. అంటే ఎంత కావాలంటారు? డబ్బు నువ్వే ఉంచుకో, నాకేం అవసరం లేదు. నువ్వేదో ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నావు కదా? అవును. పెద్దగా ఏం వద్దులే. నేను కొంతమంది అమ్మాయిలు పంపిస్తాను. అమ్మాయిల్లా? అందంగా ఉన్న అమ్మాయిల్ని, వాళ్ళందరినీ నా క్లయింట్స్కి పంపిస్తాను. అంతా బిజినెస్ కోసమేలే. నిజం చెప్పాలంటే అటువంటి అమ్మాయిల్ని నేను అస్సలు చేర్చుకోను. ఎవరైనా వాళ్ళని చూశారంటే నా గౌరవం ఇప్పుడే అయిపోయింది. అయితే మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. అనాడి, ఆ అబ్బాయి నెంబర్ తీ. ఒక వాయిస్ నోట్ పంపాలి. ఇక్కడ నొక్కాలా? అవును. ఒకసారి నువ్వు చెవులు మూసుకో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చేతిలో ఉన్న వీడియోని ఫుల్గా డిలీట్ చేయి, అర్థమైందా? కుదరదు, చెయ్యను అన్నావంటే నీ అబ్బా ఒంట్లో ప్రాణం ఉండదు. నా గొంతు గుర్తులేదని చెప్పి నా మొహం చూపించేలా చెయ్యకు. అలా చేసావంటే నువ్వు నన్ను చూడడం అది చివరిసారి అవుతుంది. బయలుదేరు. ఇదిగో ఇలాగే అసిల్ ప్రాబ్లం తీరింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అబ్బాస్ గురించి బాగా తెలుసు.
ఏ ఇలారా. ఇదిగో వీణ్ణి అందరూ చేయి సావు అంటారు. ఎందుకంటే ఎవరు బిజినెస్ చేసినా వీడు మామూలు అడుగుతాడు. రోజులు గడిచే కొద్దీ అబ్బాస్ చోటిని చేయి చిక్కించుకుందాం అనుకున్నాడు. అందుకే అబ్బాస్ ముఖాముఖి మాట్లాడడానికి పిలిచారు. చివరికి అది గొడవలకి దారితీసింది. నేను చెప్పింది అర్థమైంది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నేను ఉన్నాను కదా. నువ్వెందుకు? అగ్రిమెంట్ గురించి మాట్లాడుకున్న తర్వాత వాడి మనుషుల్ని చంపేసి చైన్ సాబుని మాత్రం ప్రాణాలతో వదిలేశాడు. వాడి మొహం మీద ఘాటు వేసి వాడి అంతు తేల్చాడు. అలీ అలీ లే నాన్న లే. మీ తాతయ్య లేచి రెడీ అయ్యారు. నిన్న ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా? ఎప్పట్లానే. సరే సరేలే. గుడ్ నైట్ లేదు, గుడ్ మార్నింగ్ లేదు. ఈ మధ్య నీ వాయిస్ వినకుండా లేవబుద్ధి కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మీకు వెనకాల 3-4 వెన్నెముకలో సమస్య ఉంది. వెన్నెముక? అవును. కానీ నాకు మోకాల్లోనే సమస్య. మీ కాలులో నరం కంప్రెస్ అయింది, అదే సమస్య. ఇది ఎన్నో కారణాల వల్ల ఏర్పడవచ్చు. అంటే బరువులు ఎత్తడం. ఎందుకు ఈ కొట్లు బరువు మోయొద్దని చెప్తున్నాను. ప్రతిరోజు ఇదే చేస్తున్నారు. ఇలా చూడండి, మీలాంటి పెద్దవాళ్ళు అలాంటి పనులు చేయకూడదు. ముందు మీకు విశ్రాంతి కావాలి, ఆ తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడదాం. మరి నా కొట్టెవరు చూసుకుంటారు? అన్నయ్య, ఇంకేం కావాలి? హాలే, మీ తాతని అడిగానని చెప్పు. ఖచ్చితంగా చెప్తాను, వెళ్ళండి. ఇప్పుడేరా చూడడానికి కరెక్ట్గా ఉంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే, ఈ పని నీకు బాగుందంటున్నాను రా. రే, నువ్వు నా పక్కకు వచ్చావు కాబట్టి 5 నిమిషాలకు ఒకసారి వచ్చి షేవ్ చేయంటే నేను చేయను రా. అర్థమైందా? ఏంట్రా అలానే సో నేను ఇప్పుడే అక్కడికి వద్దాం అనుకున్నాను తెలుసా. వచ్చామంటే ఊరికే ఉండను, గీతే చేస్తాను. బాస్ అన్న నమస్తే. కూర్చో కూర్చో కూర్చో, నువ్వు కూర్చో, లేవద్దు. నీకు అమ్మాయి ఆజల్కి ఏమిటి సంబంధం? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నారు? నా టైం వేస్ట్ చేయకో. ఒకే ఏరియాలో ఉంటున్నావు, ఎందుకు అనవసరంగా గొడవ? అన్నయ్య, నాకు సరిగ్గా అర్థం కాల. మీరు దేని గురించి అడుగుతున్నారు? నటించకురా, నటించకు. ఏంటన్న గొడవ? నేను నిన్ను ఆ నైట్ క్లబ్లో పని చేయనిస్తాను, కానీ ఓ కండిషన్. నువ్వేం చేసినా అందులోనే చెయ్యాలి. నా ఆటలోకి నువ్వు రావాలనుకుంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. నేను చెప్పేది విను. ఆ అమ్మాయిని వెంటనే మర్చిపో. వస్తాను. నాకు ఒక విషయం చెప్పన్నా. నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? ఇందులో నేనెందుకు జోక్యం చేసుకుంటున్నానా? నువ్వెవరికి వెళ్తున్నావురా? నిన్ను ఏమనుకుంటున్నావురా? ఏంటి దిక్కులు చూస్తున్నారు? ఇక్కడి నుంచి పోండి. చాలే, వదలరా. ఓకే. ఇక్కడ గాలి వీచినా నన్ను అడిగే వీచాలి. ఫోటో తీసుకో. వాడు మొహం చూపించు.
బాహా ఎందుకు వీడిని ఇలా చితకబాదారు? ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు పోరా. రే బైక్ లే. దానికి ఎప్పుడు ఇదే పని. ఓ అలా అంటావా? ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. మీరు లోపలికి రావడం ఎవరైనా చూసారా? అందులో నీ ప్రాబ్లం ఏంటి? ఇక నీకు ప్రాబ్లం లేదు. నేను ఈ లెవెల్కి వెళ్ళమని చెప్పలేదు. ఇంకేం కావాలి నీకు? వాళ్ళని 7 రెడీ చేయి. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు? నువ్వింత చేసిన తర్వాత కూడా నీతో ఇంతకు ముందులాగే ఉంటానని అనుకుంటున్నావా? నేను అలాంటిదేది ఊహించటం లేదు. నేను ఆ అబ్బాయి అలీ గురించి ఆలోచిస్తున్నాను. తనకు ఛాన్స్ ఇద్దాం. ఇదేగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది? అవును. కానీ ఇది ఫార్మాలిటీ మాత్రమే. వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ ఇక్కడికి పిలిచి మనకు ఓకే అనుకుంటే అప్పుడు చూద్దాం. చెప్పేది నిజమేనా? అవును, నేను వాళ్ళ అమ్మతో మాట్లాడతాను. నేను వాళ్ళతో మాట్లాడేంత వరకు నువ్వు ఒక మంచి పిల్లలా ప్రవర్తించాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. వాళ్ళందరితో పాటు నీ యూస్లెస్ ఫాదర్ కూడా వస్తాడు. టూటు ఆయన కూడా అక్కడే పనిచేసేవారు. ఒకరోజు తను అసిల్ని చూశాడు. అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. చివరికి అది ప్రేమకి దారితీసింది. కానీ అసిల్ కుటుంబం అతన్ని అంగీకరించలేదు. వాటిని పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒకరోజు అసిల్కి తూతుకున్న తాగుడు అలవాటు గురించి తెలిసొచ్చింది. కుటుంబం నాశనం అవడం చూడలేక అక్కడి నుంచి బయలుదేరిపోయింది. కానీ అప్పటి నుంచి తూతు ఇంకా ఎక్కువ తాగడం మొదలుపెట్టాడు. చివరికి ఆయన అలాగే మారిపోయారు, ఎందుకు పనికి రాకుండా. కానీ అసిల్ సొంతంగా ఒక సలూన్ షాప్ని ఓపెన్ చేసింది. ఏ సమస్యలే వద్దు. మీరే పనికి వెళ్ళట్లేదని ఎవరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కామెడీ అనే పేరుతో ఏమీ చేయకండి. సరే, అర్థమైంది. నేను చెప్పింది అర్థమైందా? అవును. కాస్త నోరు తెరవండి. కాస్త మీ నోరు తెరవండి అంటున్నాను. చాలా సంతోషం. ఖచ్చితంగా మీకు నచ్చుతాడమ్మా. ప్రేమే కదా అన్నిటికీ. మీ నాన్న వచ్చారు. వాళ్ళెవరూ రాకముందే ఒకసారి వెళ్ళి హాయ్ చెప్పేసిరా. నా కళ్ళే పడేలాగున్నాయి. హాయ్ నాన్న, రండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. నిన్ను చేసుకోబోయేవాడు చాలా మంచి కుర్రాడమ్మా. తను మీలా ఉండకుండా ఉంటే అదే చాలు మాకు. ఎవరా అబ్బాయి? అంతా నీ మంచికే. ప్రేమించి నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో నీకు తెలుసుగా. వీళ్ళు చాలా మంచి ఫ్యామిలీ, ఇక్కడ వాళ్ళు కాదు.
మేము తలదించుకునేలా చేయకు. రండి 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 ఏమిటి అసలు రండి, ఎలా లోపలికి ఉన్నావు? రండి. నేను బాగున్నాను. రండి లోపలికి రండి. లానా చాలా అందంగా ఉన్నావు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. రండి రండి లోపలికి రండి. బాగున్నామండి. మీరందరూ బాగున్నారుగా? కూర్చోండి. వస్తున్నా. ఓ నువ్వా? రానా? ఆంటీ మీరెలా ఉన్నారు? వాడు వారం నుంచి ఆ సోఫాలోనే కూర్చున్నాడు. ఏంట్రా డల్గా ఉన్నావు? నాతో రారా, నీతో మాట్లాడాలి. ఎవరు హైటు? లేదు వాడే. ఏ నేను ఓడించేస్తాడు. చూడు 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 చూసావా? చెయ్యి పైకెత్తు. అలాగే. ఆడుకున్న చాలు, కిందకి దిగండి. వెళ్ళండి వెళ్ళండి, అమ్మ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి, మీరు పైకి రాకూడదు, ఓకేనా? ముందు తీసుకెళ్ళండి, జాగ్రత్త. నేను కూడా లానాకు చూసిన పెళ్ళికొడుకు గురించి ఎంక్వైరీ చేశాను. వాడి గురించి అందరూ మంచోడనే చెప్తున్నారు. అలాగా? వాడి కారులో మత్తు పదార్థాలు పెట్టి ఎలాగైనా ఇరికిస్తాను, చూస్తూ ఉండు. ఏంటి నా వల్ల కాదనుకున్నావా? నేను చేసేటప్పుడు చూస్తావులే. ఎరా, బాగుపడడానికి ఏ మార్గాలు వెతకవా? రానా విషయంలో కాదు, అన్నింట్లోనూ. అడ్వైస్ చేయడానికి నన్ను పిలిచావా? అయితే నేను బయలుదేరుతాను. ఇది ఎందుకు అడ్వైజ్ అనుకుంటున్నావు? నువ్వు అన్ని విషయాలు నా దగ్గర ఎందుకు దాస్తావు? నేనేం దాచాను? ఓ నైట్ క్లబ్ విషయం. ఆ రోజు అబ్బాస్ అదే కదా మాట్లాడాడు. అది చెప్పలేదన్న కోపంగా ఉన్నావు? ఇలా సమస్య రాకూడదని నేను నీకు చెప్పలేదు. ఓ, ఈయన గ్రేట్ ఆలీ, అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎప్పుడు చూసినా అమెరికా వాడితో బిజినెస్, నోరు తెరిస్తే ఇంగ్లీషు. ఎరా, నీకు ఇంగ్లీష్కి సంబంధమే లేదు, ఎందుకురా నా దగ్గర అబద్ధం చెప్తావా? అదే అందరూ నమ్ముతున్నారుగా. అది వదిలేరా. కానీ దాని ఫలితం చూసావా? పోనీ మీ తాతయ్య కొట్టారని చేయొచ్చుగా. చూసుకుందాం, కానీ అది నా లైఫ్ కాదుగా. ఇలా చూడాలి, ఎప్పుడు కళ్ళలోనే జీవించుకోకేనా? నీకు విషయం తెలుసా? నేను ఒకే ప్లేస్లో ఉండి మా తాతయ్యలా నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోలేను. మా నాన్న ప్రాణాలతో ఉన్నప్పుడు సరే, మిగతా వాళ్ళు సరే, అందరూ అలాగే ఉన్నారు. నన్ను కలిపేగా? చెప్పరా, నన్ను అవును, కలిపేగా నువ్వు కూడా. అంటున్నావు. ఇంకా 20 ఏళ్ళు అయినా సరే నువ్వు కూడా ఇదే బిల్డింగ్లోనే ఉండబోతున్నావు. ఇదే బార్బర్ షాప్లో పనిచేయబోతున్నావు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇక్కడే ఉంటూ జుట్టు కత్తిరించు. అప్పుడు నువ్వేం చేస్తావు? అది నీకు అనవసరం. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. ఖచ్చితంగా ఇక్కడ ఉండను. వాడు ఎప్పుడు ఇంతేనా? అవునవును. ఈ రాత్రి బాగా ఎంజాయ్ చేయండి. నన్ను చూసుకుంటే నేను నిన్ను చూసుకుంటాను. దిగులు పడకు. కలేత్ ఎప్పట్లానే ఆ టేబులే. ఒక ఓట్కా ఇచ్చి పంపి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. గర్ల్స్, గుర్రాల దగ్గరికి వెళ్ళండి. హే అలీ, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానంటే? తను కనుక నిన్ను చూస్తాడంటే మన ఇద్దరి కథ కథం. ఎవరు? అబ్బాస్. నీకు తెలీదా? ఏం వాడికి నేను ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదా? తన కంట్రోల్లో ఉన్న ఎక్కడా చేయకూడదు. అయితే వాడు చెప్పినందుకు నువ్వు ఒప్పుకున్నావు కదా? అడవిలో సింహం మాటని ఎవరూ జవదాటకూడదు. ఇలా చూడు, వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి ఇది తీసుకో. ఇకపై నన్ను కలవడానికి ఇక్కడికి ఎప్పుడు రాకు.
కమాన్ తీసుకో. అలీ నేను కిందికి రానా? ఎందుకు నువ్వు ఇన్ని రోజులు తీసుకున్నావు? నేనేం చేయను? ఆ అబ్బాయి గురించి నువ్వు అర్థం చేసుకోవాలిగా. ఒకవేళ వాడంటే నీకు ఇష్టం ఉండొచ్చు. ఒకవేళ నచ్చుంటే నచ్చుంటే అక్కడే వాడు చెంప పగులు కొట్టేసిండే. సరే చెప్పు, నువ్వు నాతో ఉంటావా ఉండవా? నేను ఖచ్చితంగా నీతోనే ఉంటాను. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. దీనికి ఒకటే దారి, ఈ ఊరోతులు వెళ్ళిపోదాం. నువ్వు సీరియస్గా చెప్తున్నావా? నేను సీరియస్గా చెప్తున్నాను. మనమిద్దరం పెళ్లి చేసుకుంటే మనకి కుటుంబం అవుతుంది. ఎప్పుడూ ఒక్కర్లేదు, నువ్వు నేను మాత్రం. సరే, నేను నా పనిని రిజైన్ చేసేసాను. కొన్ని విషయాల్లో మా తాతగారికి సాయం చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తి చేసేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నాతో వచ్చాయి. నేను పంపిన పువ్వులు నీకు నచ్చాయా? చాలా బాగుంది. నా మనసు నిండా నువ్వే ఉన్నావని నీకు తెలియజేయాలనుకున్నాను. మన వ్యాధికి మన బుర్రే కారణం. అంతా మెంటల్ స్టేజే. సైకాలజికల్ మెంటల్ హెల్త్ బాగుంటే మందులే అవసరం లేదు. ఇది వర్కౌట్ అవుతుంది అనిపించడం లేదు. నా వల్ల ఖచ్చితంగా ఇది కుదరదు అని. ఏమైంది? నా ఉద్యోగం కోసం బయట ఊరికి వెళ్తున్నానని చెప్పేశాను. మనం ఉండడానికి అపార్ట్మెంట్ చూసి అన్నీ సరిచేస్తే చాలు. మనమిద్దరం పెళ్లి చేసుకోవడానికి ఒక షీక్ని కనిపెడితే ఇదిగో తీసుకో. మనం వెంటనే పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు నాతో వస్తావుగా? నేను ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఒకటి నాతో రా, లేదంటే మీ అమ్మాయి ఎలా చెప్తే అలా చేసుకో. వాడితో ఉంటూ నాశనం అయిపో. ఇస్తాన్బుల్కి వెళ్తున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండరా. బాధపడకమ్మా, నేను ప్రతిరోజు నీకు ఫోన్ చేస్తాను, మాట్లాడతాను. జాగ్రత్తగా వెళ్ళిరా. శ్రమపడి పని చేయకండి, కాస్త విశ్రాంతి తీసుకోండి. త్వరగా వెళ్ళి కాల్ చేయవయ్యా. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూసి వెళ్ళు. ఇంటికి వెళ్ళి రెస్ట్ సరే తీసుకో. అమ్మా, నేను చూసుకుంటానులే. జాబ్రీ, ఏమైంది? ఇస్తాన్బుల్కి వెళ్తున్నావా? అవును. వెకేషనా? లేదు, మా ఆఫీస్ వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. నువ్వైనా అంతో ఎంతో సంపాదించుకో. వచ్చేసాడ్రా. ఏంట్రా వాళ్ళు ఇచ్చింది సరిపోలేదా? హే, నిదానంగా ఉండు. ఏం లేదురా, మాట్లాడేసి వెళ్దామని వచ్చాను. ఇది అబ్బాసానికి ఇచ్చేసాయి.
ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. మా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. పైగా నా మీద ఉన్న కోపాన్ని కూడా తగ్గించుకోమని చెప్పు. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. తప్పు ఒప్పుకున్నావు కదా, సంతోషం. సరే అయితే వెళ్ళొస్తాను. బయలుదేరు బయలుదేరు. తర్వాత కలుద్దాం. బండి జాగ్రత్తగా నడుపు. బండికి ఇన్సూరెన్స్ నేను చూసుకుంటాను. ఎందుకురా మొహం మూసుకుంటున్నావు? చలేస్తుంది. వాళ్ళందరూ కలిసే పైన మొత్తం ఎక్కించుకుంటూ ఉన్నారు. నేనది నా 2 కళ్ళారా చూశాను.
పక్క పెట్టాలి. దాన్ని లోపల పెట్టు. వర్షంలో పూర్తిగా తడిచిపోయాను. పెట్టవా? నీళ్ళు పట్టు. త్వరగా వెళ్ళు. పిల్లలు, ఏమైందా బాస్? నేను ఒంటరిగా ఉండాలి, ఎవరు రాకండి. నా మీద చేసుకున్నావు కదా. సర్లే, $86 3 సార్లు తిప్పు, అంటే లెఫ్ట్లో. యాభై 2 సార్లు. నిన్ను 5 5 5. నువ్వు నా అడ్డాకే వచ్చి నా గొంతు మీదే కత్తి పెట్టావు కదా. ఇక నీ జీవితం తల్లకిందులుగా మారిపోతుంది. నువ్వెవరు ఏమిటనేది కనిపెట్టి ముక్కలుగా నరికేస్తానురా. నీతో వదిలిపెట్టను. నిన్ను కన్నవాళ్ళని, నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ వంశాన్ని సర్వనాశనం చేస్తానురా. నీ కుటుంబంలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను. అందరినీ నరికి పోగులు పెడతానురా. నీకు నేనే రా యముడి. మిమ్మల్ని వదలను, వదలనురా. త్వరగా స్టార్ట్ చేయి.
లానా లానా ఫతియా కాసేపట్లో వచ్చేస్తారు. లానా అసీల్ లానా ఇక్కడుందా? లానానా? లేదే, ఏమైంది? ఏం లేదు. అబ్బాస్, 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 ఏమైంది నీకు? ఏమైంది? నేను వెళ్ళి బాయ్స్ని పిలుస్తాను. ఇలా చూడండి, ఈరోజు మీ ఎవ్వరికీ జీతం లేదు. ఏమంటున్నా? నేను లేదంటే లేదే. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. డాక్టర్, ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలనుకున్నారు డాక్టర్. పాపం, ఎందుకంటే ఆయనకి హెనడీ ఎవరో బాగా తెలుసు. తను తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఒకరోజు రాత్రి తన దగ్గరికి కస్టమర్ వచ్చాడు. మత్తు ఎక్కే కొద్దీ తను మృగంగా మారాడు. తనని పూర్తిగా అనుభవించాలనుకున్నాడు. కానీ వాడి వల్ల కాలం. ఏంటి విశేషాలు? చాలా రోజులు హెనడీ తనని కలవడానికి పూర్తిగా ఒక నెల వెయిట్ చేసింది. ఆ రోజు రాత్రి తను ఒక విషయాన్ని నిరూపించింది. పెంచే అన్ని కోళ్ళు మాంసం కోసం కాదు. నీకో మాట చెప్పనా? నాకు కామ్గా ఉంటే అస్సలు నిద్ర పట్టదు. నీకు కథ చెప్పునా? నీకు తెలిసింది చెప్పు. మన కథనే చెప్తానులే. బాగా కామెడీ చేస్తున్నావు. హై స్కూల్ మార్క్స్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు స్ట్రీట్లో అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ నువ్వు నా తమ్ముడికి ఫోన్ నెంబర్ ఇచ్చావు. ఆ చిన్న పని చేయడానికి వాడంతా తీసుకున్నాడు తెలుసా? యాక్చువల్గా నువ్వు కాల్ చేస్తావు అనుకోలేదు. నాకు కూడా ఆలోచన లేదు. నువ్వు నీ ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేసావు చూడు, అది చూసినప్పుడే నాకు ఆ ఆలోచన కలిగింది. పాస్ అవ్వడాన్ని అంతలా సెలబ్రేట్ చేసుకోవటం నేను ఆ రోజే చూశాను. ఏమైంది? అదేవి కూడా నిజం కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు?
మా తాతయ్య అమ్మమ్మ పాస్ అయిన విషయాన్ని సంతోషంగా ఎంజాయ్ చేయాలనుకున్నారు. అంచేత నా రిజల్ట్ని ఫోటోషాప్ చేసి పాస్ అని చూపించాను. అంటే నువ్వు గ్రాడ్యుయేట్వి కాదా? కాదు. నీ కుటుంబంలో ఎవరికి ఇది తెలీదా? నీకు మాత్రమే తెలుసు. ఇంకా ఏదైనా ఉందా? లేదు. ఇక దాచడానికి నా దగ్గర ఏముంది? ఏమీ లేదు. లానా, ఏం చేస్తున్నావు? నేను బయలుదేరుతున్నాను. ఏమైంది? ఈ డబ్బేగా, ఇది నా సేవింగ్స్. నీ సేవింగ్సా? ఇందులో ఉన్న గన్ కూడానా? అవసరం అవుతుందని పెట్టుకున్నాను. ఎందుకు అవసరం ఉంటుంది? నేను నీ మంచి కోరే చెప్తున్నాను. అలీ, అసలు నా దగ్గర నుంచి నువ్వేం దాస్తున్నావు? దాయడానికి ఏముంది? ఏం మాట్లాడుతున్నావు? అలీ, నేను అన్నీ వదిలేసి కేవలం నీ కోసమే వచ్చాను. నేను కూడా అన్నీ వదిలేసి వచ్చేసాను కదా. చాలు మాట్లాడింది ఆపు. ఏం దాస్తున్నావు? నిజం చెప్పు. నాతో అబద్ధం ఆడుదామని అనుకోకు. లానా, 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 నీకు అర్థమయ్యేలా చెప్తాను, ఆగు. నేను ఛాన్స్ ఇచ్చాను. వస్తే 3 సెకండ్లేగా ఇచ్చావు. అంటే కన్ఫర్మ్ గా ఏదో దాస్తున్నావు కదా? ఇలా చూడు లానా, లానా, నేను చెప్పేది విను. లానా, ఏంటి? ప్లీజ్ ఆగు. ఈ విషయం నేను చెప్పడానికి ముందు ఇది మన కోసమే చేస్తున్నానని గుర్తుపెట్టుకో. జరిగిందేంటో చెప్పు. అక్కడ ఉన్నది నా డబ్బు కాదు. అంటే ఎవరిది? దొంగ డబ్బా? అవును, నిజానికి వాడు కూడా మంచివాడు. ఎందుకు ఇలా చేసావు? ఏ ధైర్యంతో ఇలా చేసావు? నీకోసం నేను అన్ని వదిలేసి వచ్చాను. నాకు వేరే మార్గం లేదు. హే, లానా, ఎక్కడికి వెళ్తున్నా? మర్యాదగా నన్ను వదిలు. వెళ్ళొద్దునా? నేను వెళ్ళాలని చెప్తున్నా. లానా, నేను చెప్పేది విను. వదిలు. ప్లీజ్ దయచేసి అర్థం నన్ను చేసుకో. వదిలు. లానా, 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 ఆగు. త్వరగా కార్ స్టార్ట్ చేయి. లానా, లానా, ప్లీజ్ బండి ఆపమని చెప్పు.
నువ్వా? నా కూతురేది? లానా ఏది? తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళింది? నేను తన వస్తువుల్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాను. అబద్ధం చెప్పకు. దాన్ని నువ్వేం చేసావు? అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. వీడి ఇక్కడి నుంచి వెంటనే తీసేయాలి. మాట్లాడకుండా బాడీని లోపలికి తీసుకెళ్ళిపోదాం. నా కార్పెట్ నాశనం అవుతుంది. ఇది శవం. బయటికి తెలిసే మన పని అయిపోద్ది. నీకు కార్పెట్ ముఖ్యమా? నా కస్టమర్స్కి నేనేం సమాధానం చెప్పాలి? ఒక 50 దొయ్యి, 50 దినార్లు చాలే. ఒక ట్రక్కు తీసుకొస్తా, దాంట్లో పెట్టి డిస్పోజ్ చేసేద్దాం. వెళ్ళి తీసుకురా. అలా ఫోన్ చేస్తూనే ఉన్నారు. నన్ను మన కమ్యూనిటీ ఆర్గనైజేషన్లో చేరమంటున్నారు. కానీ చాలామంది ఆవిడ గురించి తప్పుగా చెప్తున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వేమనుకుంటున్నావు వాళ్ళ గురించి? నాకు ఇది కరెక్ట్గా ఉంటుంది అనిపించడం లేదు. లానా తల్లి, ఎలా ఉన్నావు? ఇప్పుడే మీ అమ్మ నీ పెళ్లి విషయంగా నువ్వు బయటికి వెళ్ళావని చెప్పారు. అప్పుడే వచ్చేసావు? అవును, పని అయిపోయింది, అందుకే వచ్చేసాను. మర్చిపోకుండా నన్ను నీ పెళ్లికి పిలుస్తావు కదూ? ఖచ్చితంగా పిలుస్తాను.
అబ్బాస్, రూమ్ నుంచి బయటికి రా, మనకి పనుంది. బాయ్స్కి జీతం ఇవ్వలేదు, క్లబ్ ఓనర్స్ ఏమైందని అడుగుతున్నారు. సరే, నువ్వు రాకపోతే చెప్పు, నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడే కంఫర్టబుల్గా ఉండు. బాయ్స్ బయలుదేరండి, మనకి పనుంది. బాస్ లేకుండా వాళ్ళు పనికి వెళ్తున్నావా ఏంటి? లేదు, నీకు జీతం కావాలా వద్దా? నేను అడిగిన దానికి జీతానికి లింక్ ఏంటి? మురాద్, నువ్వు గూడ్స్ డెలివరీ పంచుడు. అనాష్ ఇంకా స్మార్ట్, మీరు అమ్మాయిల సంగతి చూడండి. ఇవాళ గురుగారు లేకుండా కలెక్షన్కి వెళ్తున్నావా ఏంటి? నేను కలెక్షన్కి వెళ్తే ఇవ్వరా ఏంటి? ఖచ్చితంగా ఇస్తారు. మర్యాదగా ఇవ్వాల్సిందే కదా. సరే, ఇది వినండి. ఏ కారణంతో బీటెల్ తనకి డివోర్స్ ఇచ్చిందో చెప్పండి. వాళ్ళిద్దరూ కలిసిన్నప్పుడు ఊరికే గోకుతూ ఉందట. అందుకనే వాళ్ళు మళ్ళీ కలిసిన్నా అదే పరిస్థితి అట. ఏమిటి అలా అంటావు? చిన్న పిల్లలు ఉన్నారు కదా. ఏమిటి అలా అంటావు? త్వరలోనే తనకి పెళ్లి కాబోతుంది. ఆ తర్వాత తను కూడా చెప్తుంది. హలో, లానా పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? ఆ దేవుడి దయ వల్ల బాగానే జరుగుతోంది. ముందు కాస్త తను భయపడేది, కానీ ఇప్పుడు కాస్త పర్వాలేదు. ఏమైంది? ఓరి దేవుడా, ఏమిటి ఇలా జరిగిందా? సరే సరే, నేను వస్తున్నాను. బాయ్ 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 బాయ్, నేను వస్తాను. అని ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు తల్లో ఉన్నవన్నీ తీసే. ఏమైంది? అదే మన అమాలి ఉన్నాడే, వాళ్ళ అబ్బాయిని ఎవరో హత్య చేశారట. ఓరి దేవుడా, ఏమిటి ఇలా జరిగిందా? ఏ అబ్బాయిని? ఆలీ. కానీ అతను ఇష్టానుకులు వెళ్ళాడు కదా. నాకు అదే తెలియడం లేదు. త్వరగా తీ అని. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. పోలీసు వాడి డెడ్ బాడీని హైవేస్లో కనిపెట్టామని చెప్తున్నారు. కానీ వాళ్లతో వాడు ఇస్తాంబుల్ వెళ్ళామని చెప్పాడు. తర్వాత నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించారు. నేను చూశాను. దాంతోపాటు వాడు పనిచేశానని చెప్పిన కంపెనీ అటువంటిదొకటి లేనే లేదని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. నీకేదైనా తెలుసా? నాకేదీ తెలీదు. మరి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరికి ఏమీ తెలీదా? కొందరు ఏం చెప్తున్నారంటే రౌడీలతో కలిశాడని చెప్తున్నారు. కొంతమంది వాడు మత్తు పదార్థాలు అమ్మాడని చెప్తున్నారు. మన ఊరు వాళ్ళు ఒక విషయం చెప్తే 10 చెప్తారుగా.
2500 డినార్స్ ఒక నల్లటి బ్యాగులో పెట్టి కొండపైన కాలిపోయి ఉన్న ఆ కారులో పెట్టేసి వెళ్ళిపో. రేపు మధ్యాహ్నం 2 గంటల్లోపు ఈ పని చెయ్యకపోతే ఆ తర్వాత ఈ వీడియో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఈ వీడియో మాత్రం బయటకు వచ్చిందంటే నీతో పాటు నన్ను లోపల పెడతారు. ముందు వాడిని పట్టుకోవాలి. నువ్వు ముందు డబ్బు నాకు ఇవ్వు, నేను తీసుకెళ్ళి పెడతా. డబ్బు తీయడానికి వచ్చినోడిని చంపేద్దాం. నువ్వు ఒక బొద్దింకనే చంపలేవు. వీడి దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరైనా వేరే కాపీ ఉండుంటే అప్పుడు వాడి తల మీద గన్ను పెట్టి నిజం అడుగుదాం. అలా ఇంకో కాపీ ఉండుంటే వాళ్ళు డిలీట్ చేస్తారని ఎటువంటి గ్యారంటీ లేదు. మరి నన్నెందుకు ఈ సమస్యలో ఇరికించావు? నిజం చెప్తున్నాను, నువ్వు నయ్యా పైసాకి కూడా పనికిరావు. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి కనపడకుండా పోయినా కూడా నిన్ను వెతుక్కుంటూ రావడానికి ఒక మనిషి కూడా లేడు. ఆ ఫోన్ ఇటివ్వు. రేపు నేను వాడు చెప్పినట్టు డబ్బు అక్కడ పెట్టేస్తాను. నువ్వు దాక్కొని వాడిని పట్టుకోవాలి, తెలిసిందా? వాళ్ళెవరో నాకు తెలిసిన వెంటనే ఏం చెయ్యాలో నేను చెప్తాను. ఇది కరెక్ట్గా చేస్తావా? వెల్కమ్ సార్. ఒక జ్యూస్ ఇవ్వండి. జ్యూసా? నాకు డ్రింక్ కొనిపెడతావా? అది భలే కంపెనీ. అది నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ టైం. ఓకే. హలో, మీకు ఇతను తెలుసా? ఏంటి జోక్ చేస్తున్నావా? ఏమైంది? ఇక్కడికి వచ్చి ఏం ఎంక్వైరీ చేస్తున్నావు? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? సార్, ఇలా వచ్చి చూడండి, ఏవేవో అడుగుతున్నాడు. ఏం లేదు, ఈయనతో ఇతను తెలుసా అని అడిగాను. వీడు నా ఫ్రెండ్ వంశీ. ఇక్కడ ఈ విధంగా ఫోటో చూపించి ఏమీ అడగకూడదు. నువ్వు మాట్లాడకుండా నీ జ్యూస్ తాగేసి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. ఒక జ్యూస్ 20 దినార్లా? ప్రజల్ని బాగా దోచుకుంటున్నారు. ఇలా చూడు బాబు, నీకు అలీ తెలిస్తే ఈ పని గురించి కూడా నీకు తెలుసుండదు. చనిపోయిన వారి గురించి తప్పుగా మాట్లాడకండి. వాడి ఆత్మకి కొంచెమైనా మర్యాద ఇవ్వండి. ఇదిగోండి. ఎవరు చనిపోయారు? వారానికి 3 సార్లు తన కస్టమర్స్ని ఇక్కడికి తీసుకొస్తాడు. వాళ్ళతో చాలా ఎక్కువ సంపాదించాడు. ఆ తర్వాత ఒకరోజు తనతో పని చేయకూడదని చెప్పాడు. సార్, మిమ్మల్ని కలవడానికి వెయిటింగ్. కాసేపట్లో వస్తాను, నువ్వు వెళ్ళు. ఈ విషయం మీతో ఎవరు చెప్పారు? ఆ విషయం నాతో చెప్పించుకో. అబ్బాసేగా? అతను కాదని చెప్పలేను. తరువాత? అంతే, ఇంతకు మించి నాకు ఇంకేం విషయాలు తెలియవు. కావాలంటే తను డీల్ చేసే హోటల్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు కనుక్కొని చూడు. వాళ్ళలో ఎవరైనా తెలుసా? నేను నీకు చెప్తానులే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మొహమ్మద్ అన్న వారు ఎవరైనా ఉన్నారా? ఖలీద్ పంపించాడా? అవును. 3rd ఫ్లోర్.
అయితే నేనే అమ్మాయిని సలూన్కి తీసుకెళ్ళాలా? అవును. వాడు తీసుకెళ్ళొచ్చు కదా. ఎందుకింత ఓవర్ యాక్షన్? అనాష్, నువ్వు కొత్తగా వచ్చే అమ్మాయిని వెళ్ళి పికప్ చేసుకుని రావాలి. అలా అయితే కుదరదు అంటున్నారా? షీలా చూడు, నోరు మూసుకుని చెప్పిన పని మాత్రం చెయ్యి. వాళ్ళు ఏం చెప్తున్నారో చెయ్యి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే సరే. ఓకే. మురాద్, ఇది పెళ్లి దగ్గరిచ్చి కావలసినప్పుడు తీసుకుంటానని చెప్పు. నన్ను ఏ కారు తీసుకెళ్ళమంటారు బాస్? స్మర్ఫ్, వెళ్ళి పని చూసుకో. ఓకే ఓకే. వీడి దగ్గర నుంచి 350 రావాలి. ఇవ్వనని చెప్తే ముఖం పొగలగొట్టు. అలాగే చేద్దాం. ఆయన మాట్లాడలేడు. నోరు తెరిచి మాట్లాడలేనంతగా 4 కోసేశాడు. ఏంటో ఆలోచిస్తున్నావు? ఈయన మాత్రం ఇప్పుడు విరోధులు చూశారు, మన మీద ఉన్న భయం పోతుంది. తర్వాత ఎవరు మనకి భయపడరు. చచ్చేదాకా తనతోనే ఉండాలి. నేను వద్దనట్లేదుగా. మీరున్నంత వరకు నేను ఉంటా. నీ ఉద్దేశం ఏంటి? ఇలా చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక పేరుంది, మర్యాద ఉంది. అయితే ఏంటి? ఇంకా ఎన్నాళ్ళని మనం ఇలాగే ఉండగలం? మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. రాను రాను వాడికి పొగరు ఎక్కువైపోతుంది. అన్నిటిని వదిలేయి, నేను చూసుకుంటాను. ఇక్కడే ఉన్నావా? ఏంట్రా నన్ను ఫాలో అవుతూ ఇంత దూరం వచ్చావా? నీతో మాట్లాడాలి. నాతో రా. అనాష్, ఇలా రా, మాట్లాడాలి. ఓకే. ఇలా చూడండి, అందరూ బయలుదేరండి. షట్టర్ క్లోజ్ చేయి. మేడం, గుడ్ నైట్ లేదు, గుడ్ మార్నింగ్ లేదు. నీ గొంతు వినకపోతే లేవడానికి కూడా చిరాగ్గా ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు?
విన్నావో చెప్పు. వాడిని 7 సార్లు కత్తితో పొడిచి వాడి కుడి పక్క చెవిని కోసేశారట. నిజంగానా? ఆ హంతకుడు ఈ ఏరియా వాడేనట. ఏమిట్రా నువ్వేదేదో చెప్తున్నావు? అజుమర్, నా ప్రగాఢ సానుభూతి. సారీ, మీరెవరు? నేను అబూ సమీర్, అలీ కంపెనీ మేనేజర్. ఆలీకి మేనేజరా? వీళ్ళే తనతో పనిచేసేవాళ్ళు. విషయం తెలిసిన వెంటనే ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఇస్తాన్బుల్ ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా బాధపడ్డారు. ఇప్పుడు మీరు ఇస్తాన్బుల్ అని చెప్పారు. అవును, ఇది మా కంపెనీ తరపున చిన్న సాయం. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా సంకోచించకుండా అడగండి, మేము చేస్తాం. వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం. అబూ సమీర్. అబూ సామిర్, నాకు కొన్ని అనుమానాలున్నాయి. మీకు ఆక్షేపణ లేకపోతే నిజంగా చెప్తున్నాను, నీ ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయింది. అందరూ దాన్ని నమ్మేశారు. నా దగ్గరికి వచ్చి పని అడుగుతున్నారు. ఆ పెద్ద ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి చావు కొట్టాడు. కానీ నువ్వు కంగారు పడుకు, నేనేదో ఒకటి నచ్చ చెప్పానులే. ఓకే, నీకు ఇంకేమైనా కావాలంటే నాకు కాల్ చేయి. వచ్చే వారం అదే అమౌంట్ అదే ప్లేస్లో. అమ్మా, నీకేమైంది? అమ్మా, ఏమైందమ్మా? దయచేసి నువ్వు నన్నేమీ అడక్కు. అమ్మా, ఏమైందో చెప్పమ్మా. వాళ్ళు మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది అయిపోయిందనుకున్నాను. ప్రతి వారం అంతే డబ్బు అడుగుతున్నారు. నీకు పెళ్ళవబోతున్న సంగతి వాళ్ళకి ఎలాగో తెలిసిపోయింది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. నాకు చాలా కష్టంగా ఉంది. నన్ను క్షమించమ్మా. నువ్వు వేడవకు. నేను ఒకటి చెప్తాను, అది నువ్వు చేస్తావా? నన్నేమైనా అనండి. నాకెందుకో వీడికి నువ్వు చాలా నచ్చావనిపిస్తోంది. దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంటున్నాను. ఆ కర్టన్స్ను ఓపెన్ చేయి. బాగా ఓపెన్ చేయి. వాడికి నువ్వు క్లియర్గా కనపడాలి. లైట్ ఆన్ చేయి. నీ తలకు చుట్టుకున్న టవల్ తీ. తొందరగా తీ. ఆ ఫోన్ తీసుకో. ఎవరితోనన్నా మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేయి. నవ్వు. పళ్ళీకిలిస్తూ బాగా నవ్వు. ఇప్పుడు కిటికీ వైపు తిరుగు.
తను కనిపిస్తోందా? తెలుస్తుంది. క్లియర్గా ఉందా? క్లియర్గా కనిపిస్తుంది. ముందు ఆ సిగరెట్ తీసి అవతల పారి. నువ్వు అక్కడ ఉన్నట్టు ఎవరికీ కనపడకూడదు. హలో, ఇక్కడ హజ్ ఒమర్ ఇల్లు ఎక్కడ? రాజు ఒమర్ ఇల్లా? లెఫ్ట్లో రెండో ఇల్లు. మీరు చెప్పేది ఏది అర్థం కావట్లేదు. ఇది యాక్సిడెంటా లేక హత్య? ఇది యాక్సిడెంటే. కొండ మీద నుంచి కింద పడ్డాడా? అవును సార్. అక్కడ ఆడుకుంటున్న కొంతమంది కార్ని చూశారు. కారు వ్యాలీలో కనిపెట్టారా? ఆ, అక్కడున్న చెట్ల కింద దొరికింది. చెప్పాలంటే ఆలీ మరణం గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. అందుకే నేనే స్వయంగా ఇక్కడికి వచ్చాను. ఇది చాలా సింపుల్. రౌడీలు లేరు, ఎలాంటి డ్రగ్స్ లేవు. ఆలీ ఇస్తాన్బుల్ నుంచి చాలాసేపు డ్రైవ్ చేశారు. ఒకవేళ నిద్రపోతూ డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. అంటే మా అబ్బాయికి ఆ రౌడీ గ్రూప్కి ఎటువంటి సంబంధం లేదంటారా? లేదు లేదు లేదు, మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు. ఆలీ కార్ కిందే ఉంది, చూస్తారా? ఇదే ఆలీ కార్. ఇది కార్ డిక్కీలో ఉంది. ఏదైనా అవసరమైతే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అబ్బాస్, మా కలెక్షన్ అయిపోయింది. అనాష్, నువ్వు ఇంకా నిద్రపోలేదా? అనాడి, ఏం చేస్తున్నారు? బాస్, ఎవడో వస్తున్నాడు. మళ్ళీ వెళ్ళు. వాడు కాదు. వాడు కాదా?
వస్తున్నాడు. షూర్గానే చెప్తున్నావా? అవును, వచ్చి నీ రూమ్ ని చూస్తున్నాడు. లే తొందరగా వెళ్ళు. వాడు నా లాబీని చూస్తున్నాడు. కానీ పైకి రానంటున్నాడు. లానా నీ చుట్టూ వెనక్కి తోయి. వాడు వెళ్ళిపోతున్నాడు, వెళ్తూ ఉన్నాడు. వాడిని తప్పించుకునేలా ఎందుకు చేస్తున్నావు? వాడిని పట్టుకోవడానికి మార్గం లేదు. లానా, నీ డ్రెస్ తీసేసి విండో వైపుకి తిరిగి నిలబడు. వాడు బయలుదేరే లోపు తొందరగా చెయ్యి. ఏం చేస్తున్నారు? వాడిప్పుడు ఎక్కడున్నాడు? మళ్ళీ వస్తున్నాడు. వాడు మళ్ళీ వస్తున్నాడట. నువ్వు అక్కడే ఉండు. వాడు అలా చూస్తున్నాడు. వాడు పైకి వస్తున్నాడు. ఇరుక్కున్నాడు. మర్యాదగా చేతులెత్తు. మోకాలు వేసి కూర్చో. ఏమి చేయకు. ఇవంతా చేసింది నువ్వేనా? నేనేం చేయలేదు ఇక్కడ. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇవన్నీ చేసుంటావు. కూర్చో. ఇదిగో ఇలాగే నేను చాలా తేలిగ్గా వాళ్ళకి దొరికిపోయాను. వాడిని పట్టుకున్నావా? ఎవరు వాడు? ఏ సబ్రీ? వాడిని అక్కడే పట్టుకో. నేను వచ్చేస్తున్నాను. ఎరా, నువ్వేనా ఈ పని మీద తిరుగుతున్నావు? సనా, ఖాలిద్, అష్రఫ్, మగవాళ్ళను కూడా వదలవా? ఆ కార్పెంటర్ అంశాతో ఉన్న వీడియో కూడా ఇందులో ఉంది. నువ్వే చూడు. నీకెంత ధైర్యం రా? నువ్వే ఇదంతా చేసావా? ఇలాంటి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదిస్తున్నావా? మీరు నన్ను ఎలా అడుగుతున్నారు? నేను ప్రజలు చేసే తప్పుని వీడియో తీస్తాను. డ్రగ్స్ తీసుకోవడం. నువ్వు ఎక్కడ ప్రారంభించావో ఇది ఎక్కడికి వచ్చి నిలబడిందో చూసావా? అయినా కానీ నేను ఇంతకుముందు ఎప్పుడూ ఒక హత్యని వీడియో తీయలేదు. అలా అయితే మీరే పెద్ద నేరస్తులు. నేనేది కావాలని చేయలేదు. పొరపాటు జరిగింది. నువ్వు అలీని చంపేశావు. అతని దగ్గరున్న డబ్బు మొత్తం దోచుకున్నావు. ఇది తెలియకే చేసావా? నువ్వు నోరు మూసుకో, లేకపోతే వాడి కథలాగే నీ కథ ముగిసిపోతుంది. ఏంటది? ఏం చెప్తున్నాడు వాడు? నేను నా నోరే కదా మూసుకోవాలి. మూసుకుంటా, కానీ నాకు భాగం కావాలి. వాడు దేని గురించి అడుగుతున్నాడు? ఏం విషయం? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఓ, ఇతనికి చెప్పలేదా? ఏయ్, మాట్లాడేటప్పుడు నన్ను చూసి మాట్లాడరా. ఒక పసుపు రంగు బ్యాగ్ నిండా డబ్బు ఉండింది. అప్పుడు అతని బాడీని మీరు తీసుకొచ్చేయమని చెప్పి
నీకు నోటితోలు చాలా ఎక్కువే. అందరికీ తెలియాలా? దిగులు పడద్దు, ఈ విషయం అందరికీ తెలుస్తుంది. మీకోసం వెయిటింగ్. నా పేరు శబరి ఖలీద్. 3 భాగాల్లో ఒక భాగం తీసుకున్నాను అని మీ అందరికీ ఏమిటి ఇంటర్వ్యూ ఇస్తున్నావా? క్యాష్ అని చెప్పాలా? అందుకు బదులుగా నేను వీడియో తీసిన ఆ హత్య గురించి ఎవరికీ చెప్పను, ఓకేనా? ఇది ఏ విధంగా మనకు సహాయపడుతుంది నాకు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ దీనికి వేరే కాపీ ఉండి దాన్ని వీడు రిలీజ్ చేస్తే వీడు మనతో పాటు చేస్తాడు. నువ్వు తను చెప్పేది విను. డబ్బుని భాగాలు వేసుకుందాం. రా వెళ్దాం. లేగా రండి తాతయ్య. అది నేను నిన్ను కొన్ని అడగాలి. ఏం అడగాలనుకున్నారో అడగండి. అఫీషియల్ పోలీస్ రిపోర్ట్లో అలీ దేశం వదిలి వెళ్ళలేదని ఉంది. వాడి దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు. వాళ్ళు చెప్పింది తప్పే ఉంటుంది. మీరు ఆఫీసర్లు చెప్పింది విన్నారుగా. ఇలా చూడు,
కథలు చెప్పింది చాలు. తాతయ్య, నేను మీతో మొదటి నుంచి ఏం జరిగిందో అంతా చెప్తాను. ఆ రోజే బాహా ఇంకా ఆజు అమర్ ఒప్పందం కుదిరించుకున్నారు. ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు అని. అది కూడా జీవితాంతం. అలీ వాళ్ళ అమ్మ, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ విన్న కథని నిజమని నమ్మారు. అంతేకాదు, బాహా ఇప్పటికే ఆ బిల్డింగ్లోనే ఉన్నాడు. ఆ బార్బర్ షాప్లోనే పనిచేస్తున్నాడు. కస్టమర్స్కి జుట్టు కత్తిరిస్తూ. ఇంకా లానా గురించి చెప్పాలంటే యాసిల్ ఒక్క సమాధానం మాత్రమే చెప్తుంది. తను పెళ్లి చేసుకుని హస్బెండ్తో అబ్రాడ్కి వెళ్ళిపోయిందని. కానీ కొంతమంది తనని ఇంకెక్కడో చూసామని చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారు నడిపిన అదే అబ్బాస్ మరణించిన తర్వాత ఆ స్థానం ఎవరికి చేరిందంటే హనాడీకి. ఆ స్థానాన్ని తను చేజిక్కించుకుంది. ఎప్పట్లానే ఇది అదే పాత కథ. నేను నా దారిని మార్చుకోలేదు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ దారుల్ని మార్చుకోలేదు. واتمنى لو انساك وانسى روحي وياك وان ضاعت تبقى فداك لو تنساني وانساك وتريني بنسى جفاك واشتاق لعذابي معاك والقى دموعي فاكراك ارجع تاني في لقاك الدنيا تجيني معاك ورضاها يبقى رضاك وساعتها هيهون في هواك طول